హర్షద్ మన బీటెక్ బ్యాచ్ అనమాట మొత్తం వీళ్ళు. హబీబ్ స్టోరీ ఏంటంటే మన హబీబ్ నేను హర్షద్ బ్యాక్ బెంచ్ లో అసలు మామూలు గోల చేసే వాళ్ళం కాదు మనం ఇక్కడ. బ్యాక్ బెంచెస్ మేము అందరం ఇక్కడ. సో మనం బీటెక్ మెకానికల్ 2019 బ్యాచ్. హబీబ్ కాజు చికెన్ కూడా ఉందా? बोलता है जब चीज़ जरा जो का हमें क्या होगा तो ఎప్పుడో 30 సార్లు తీసారు మమ్మల్ని. ఆంటీని అంకుల్ వీరా మమ్మల్ని బాబు సరిపోతారు. ఏంటిది క్యా పంజాబీ చికెన్, మొగలై చికెన్, పంజాబీ చికెన్, పంజాబీ స్టఫ్డ్ ఆమ్లెట్. వెల్కమ్ టు ద ఛానల్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సయ్యద్ అబ్బాస్ అదేగా స్టార్ట్ అవ్వనేగా. బాగా అనిపించినది. వెల్కమ్ టు ద ఛానల్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సయ్యద్ అబ్బాస్ హాయ్, ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేగా స్టార్ట్ అవ్వనేగా. అతడికి బండి మనోడికి చిన్న కిక్ ప్రాబ్లం వచ్చింది, మిగతా అంతా బాగానే ఉంది. బండి ఆగిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో. మాడు బండి పక్కన సబ్స్క్రైబ్ నోట్ చెప్పు. హబీబ్ ఇక్కడ మన బ్యాచ్, హరీష్, హబీబ్ అండ్ ఆల్సో ఇక్కడ హర్షద్ మన బీటెక్ బ్యాచ్ అనమాట మొత్తం వీళ్ళు. సో మనము ఈరోజు ఎక్కడికి వచ్చామంటే నార్మల్ ఇక్కడ స్టార్ దాబా ఉండేది కదా, స్టార్ దాబాకి వచ్చాము. నార్మల్ తినడానికి ఏదైతే మనకి మొత్తం ఇక్కడ చూసుకుంటుంటే చాలా అయితే ఇక్కడ కార్డ్స్ అయితే పెట్టారనమాట. అండ్ ఆల్సో ఇది స్టార్ దాబా, మీరు చూస్తున్నారు కదా మనం వచ్చింది ఇక్కడ స్టార్ దాబా ఇది. సో ఇక్కడ ఒకసారి ఫుడ్ టేస్ట్ చేద్దాం. పార్కింగ్ అయితే ఇక్కడ ఉండిద్ది అనమాట. అది హబీబ్ మన బీటెక్ బ్యాచ్ మొత్తం అయితే వచ్చారనమాట ఇక్కడ 2020 బ్యాచ్. సో ఇలా కూర్చోడానికి అయితే ఉండిద్ది మనకి ఇక్కడ. निकाल अरशद बैठे ఇప్పుడు కూర్చుంటున్నారు. మన హర్షద్ బడే చిన్నప్పటి నుంచి మన క్లాస్ మొత్తంలో బడా ఆర్గనైజర్ హర్షద్. రోహిత్ మన క్లాస్ కదా. హాయ్ ఫ్రెండ్స్, షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లైక్. ఒక 4-5 years తర్వాత కలిసాం అనమాట మేము. సో ఇక్కడ స్టార్ దాబాకి అయితే వచ్చాము. ఇక్కడ
పార్కింగ్ అయితే ప్లేస్ ఉంది, కార్డ్స్ కూడా పెట్టుకున్నాం ఇక్కడ. చాలా అయితే బాగుంటుంది అంటే ఫుడ్. సో ఒకసారి చూద్దాం, ట్రైల్ చేద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఆల్సో మనకి చూస్తున్నారు కదా లోపల సిట్టింగ్ కూడా ఉంది, బయట సిట్టింగ్ కూడా ఉంది, 2 సిట్టింగ్లు ఉన్నాయి ఇక్కడ. స్టోరీ ఏంటంటే మనకి మన హబీబ్, నేను, అర్షద్ బ్యాక్ బెంచ్ లో అసలు మామూలు గోల చేసే వాళ్ళం కాదు మనం ఇక్కడ. బ్యాక్ బెంచెస్ మేమందరం ఇక్కడ. సో మనం బీటెక్ మెకానికల్ 2019 బ్యాచ్. మన ఎక్కువ కబడ్డీ అండ్ క్రికెట్ ఎక్కువ ఆడేవాళ్ళం మన కాలేజీలో. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్. కబడ్డీ ప్లేయర్ హబీబ్ అండ్ యశ్వంత్, వీళ్ళిద్దరు ఉంటే వాళ్ళు. ఇప్పుడు మెన్యూ అయితే వచ్చిందనమాట, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. నేను హరీష్ కి తీసాం కదా మన క్లాస్ లో, బ్యాక్ బెంచెస్ బ్యాచ్ మొత్తం మనం వచ్చాం అనమాట. హరీష్ కూడా ఉన్నారు ఇక్కడ. ఫ్యాకల్టీ మనం మొత్తం ఆడుకునే వాళ్ళం అనమాట. క్రికెటర్స్ మనం అందరం, చాలా స్పోర్ట్స్ ఆడేవాళ్ళం ఎక్కువ మనం. సో మెనూ అయితే మనకి చాలా బాగుంది. కొంచెం మంగళగిరి దాబాలానే ఉంది. సూప్, బిర్యానీ అండ్ ఆల్సో మనకి ఉన్నాయన్నమాట ఇక్కడ మెనూలో. వీళ్ళ నెంబర్ కూడా ఉంది వీళ్ళది. మీరు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ హౌఎవర్ టేస్ట్ ఎలా నేను చెప్తాను. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్, వెజ్ 2 రకాలు ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్ టు గోయింగ్ అప్ టు ఎంత ఇది 240 దాకా ఉన్నాయన్నమాట మొత్తం మెన్యూ. హలో అదే. సో ప్లేస్ అయితే కూర్చోడానికి అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. చూద్దాం. సో అది కిచెన్ అనమాట అక్కడ. సో మొత్తం కిచెన్ అయితే ఉంది ఇక్కడ. కూర్చోడానికి 2 ప్లేట్లు అయితే ఉంటాయి అనమాట మనకి ఇక్కడ. ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు అవన్నీ వచ్చాయి అనమాట. దాని తర్వాత మెయిన్ డిష్ అనేది వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ప్లేట్లు పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే నార్మల్గా కొంచెం వెయిట్ చేయాలన్నమాట. అలాగా అంటే ప్రతి దాబాలో వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు కొంచెం వెయిట్ చేయాలి అంతే. డిలైట్ దాబా అయితే మరి దారుణంగా ఉండేది సాటర్డే సండే మెయింటైన్ కన్నా. ఓకే, మనకి సో మేము ఆర్డర్ చేసుకుంది ఏంటంటే ఇక్కడ మొగలాయ్ చికెన్ అండ్ ఒక పంజాబీ చికెన్ స్టఫ్డ్ విత్ ఇది ఆమ్లెట్ అనమాట. ఇది నేను ఎప్పుడు చూడలే, ఇది ఫస్ట్ టైం ఇక్కడ ధాబాలో చూస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైం కూడా టేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మన బీటెక్ వాళ్ళు బ్యాచ్ మొత్తం కలిసారు కదా. ఇక్కడ మేము చూస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది మొగలాయ్ చికెన్ అనమాట. దిస్ వాజ్ రియలీ అమేజింగ్. చాలా అయితే బాగుంది ఈ మొగలాయ్ చికెన్. అండ్ అందరికీ 3 రోటీస్ అయితే వచ్చినాయి అనమాట. సో రోటీస్ ఇంకా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, అది వస్తూ ఉంటాయి. అండ్ ఇవి కొంచెం మంగళగిరి టైప్ ఆఫ్ ధాబాస్ అనమాట. బట్ ఇది చాలా నియర్ బై ఉండిద్ది అనమాట. ఇక్కడ జకంపూడి సర్కిల్ దగ్గర ఉండిద్ది ఇది స్టార్ ధాబా అని అండ్ రెస్టారెంట్. సో ఇది ఇందాక నేను చెప్పాను కదా, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు అని. ఆమ్లెట్ని అలా స్టఫ్ చేసి దాంట్లో ఎలా కర్రీ అసలు లోపల ఎలా పెట్టారో కూడా మాకు ఐడియా లేదు. బట్ హౌఎవర్ ఏంటంటే ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ న్యూ టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ. అండ్ స్టఫ్డ్ విత్ ఆమ్లెట్ కాబట్టి అది చేసే విధానం నేను లోపలికి వెళ్ళలేదు, మన వాళ్ళతోనే టైం మొత్తం సరిపోయింది. వీళ్ళు 6 years తర్వాత కలిసారనమాట. మేము ఆల్మోస్ట్ బీటెక్ అయిపోయింది అండ్ అందరూ కలిసిన 6 yearsకి ఇప్పుడు కలిసాం ఇక్కడ విజయవాడలో. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా వాళ్ళు చెప్పారనమాట చాలా అయితే బాగుంటుంది ఫుడ్, ఇక్కడ ట్రై చేయండి అని. సో మేము 3 పుల్కాస్ అండ్ ఆల్సో ఇక్కడ మొగలాయ్ చికెన్ అండ్ పంజాబీ చికెన్ అయితే తీసుకున్నాము ఫస్ట్. దాని తర్వాత మేము ఇంకా చూద్దామని ఈ 2 అయితే చాలా అమేజింగ్గా ఉన్నాయి. 5 out of 5 stars. చాలా అయితే బాగుందనమాట. అండ్ కూర్చోడానికి అట్మాస్ఫియర్ గురించి మాట్లాడుతున్నా. ఏంటంటే ఇక్కడ గాలి మనం తింటూ ఉంటే గాలి అక్కడ నుంచి అలా వస్తూనే ఉందన్నమాట. చల్ల గాలి, అలాగా కొంచెం వర్షం పడే అట్మాస్ఫియర్లా ఉంది ఇది. సో చాలా అయితే బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ బయట కూర్చొని ఆ కాట్ పైన కూర్చొని తినడమే అసలు ఆ ఫీల్ అయితే వేరే ఉండిద్ది అనమాట. చాలా బాగుండిద్ది. అండ్
రీసెంట్లీ విజయవాడలో ఇలా స్టార్ట్ చేస్తున్నారనమాట. ధాబాస్ ఏవైతే ఉన్నాయో మనకి పంజాబీ ధాబాస్ కానీ పంజాబీ ఫుడ్ ధాబాస్ కానీ ఇక్కడ రీసెంట్గా మనకి స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ విజయవాడలో రావడం అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ సిటీ రైట్ నౌ. సో మనకి ఇక్కడ ధాబా టైప్ ఆఫ్ కూర్చోవడం కానీ ఇక్కడ రెస్టారెంటే కాకుండా మనకి ధాబాలో కూర్చోవడం కూడా అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి రెస్టారెంట్స్ ఇంకా చాలా రావాలి. సో చాలా అయితే బాగుంది. అండ్ రెండు ట్రై చేసాము. 2 కర్రీస్ 5 out of 5 చాలా అయితే బాగుంది. అండ్ రోటీ కూడా వేడివేడిగా హాట్ బాక్స్లో తెచ్చారనమాట. రోటీ ఏదైతే ఉందో అండ్ ఆ హాట్ బాక్స్లో అయితే రోటీ వేడివేడిగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ ట్రై చేసేసిన తర్వాత ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం, లస్సీ కూడా తీసుకుందాం లాస్ట్లో. సో మళ్ళీ మేము ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. దీని తర్వాత దమ్ బిర్యానీ వాళ్ళు ఆర్డర్ లోపల చెప్పేసాము, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు ఆర్డర్ ఏదైతే ఉందో. మనకి ఏంటంటే ఇక్కడ రోటీస్ కూడా గబగబా తినేసాం అనమాట, అంత ఆకలి మీద ఉన్నాము. సో చాలా అయితే టేస్ట్ అయితే బాగుంది. అండ్ కూర్చోడానికి అక్కడ ఏంటంటే మనకి పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఇంకా లోపల కాట్ లాంటిది ఉంది కదా, లోపల కట్టారు, అక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట. లైటింగ్స్ అవన్నీ వేశారు. సో నేను టేస్ట్ చేస్తుంది ఫస్ట్ ఇది పంజాబీ చికెన్ స్టఫ్డ్ విత్ ఎగ్ అనమాట. సో ఈ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీనిది ఒక లెమన్ స్లైస్ అలా పైన మొత్తం అలా వేసేసారనమాట. వేసేసి టేస్ట్ చేశాను, చాలా అయితే బాగుంది ఇది. అండ్ నేను రెండోది టేస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఒక మొగలాయి చికెన్ అనమాట. ఒక రెడ్ చికెన్ కర్రీ వేసి, రెడ్ అంటే దాంట్లో ఏమైనా ఫ్రై చేశారనుకుంటా చికెన్ని అది. సో ఆ ఫ్రై చేసిన చికెన్ని కర్రీలో వేసి, అంటే ప్రతి స్పెషల్ ధాబాకి దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ అనమాట. సో ఈ మొగలాయి చికెన్ కూడా చాలా అయితే బాగుంది. రెండు అయితే రోటీస్లో ద బెస్ట్ కర్రీస్ అని చెప్పొచ్చు అనమాట. సో అది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ జనాలు కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ జక్కంపూడి సర్కిల్ మనకి సితారా నుంచి డైరెక్ట్గా ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా మనము, సితారా నుంచి కానీ లేకపోతే చిట్నగర్ నుంచి కానీ లేకపోతే మిల్క్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా పైకి ఎక్కుతుంటే కిందకి దిగుతాం కదా మనము. అక్కడ జక్కంపూడి సర్కిల్ కానీ లేకపోతే ఈఎన్టీ కాలనీ అని ఉంది అది. సో ఆ కాలనీ పేరు అవన్నీ ఉన్నాయన్నమాట. నేను లాస్ట్లో మొత్తం పెట్టా కదా అడ్రస్, అది ఉండిద్ది అనమాట. ఇక్కడ మీరు అడ్రస్ కింద కామెంట్స్లో పెడతాను అడ్రస్, మీరు కంపల్సరీ వెళ్ళండి. ఎందుకంటే పార్కింగ్ కూడా స్పేస్ చాలా అయితే బాగుందన్నమాట. ద బిగ్ ప్లేస్ ఫర్ ద పార్కింగ్, ఎస్పెషల్లీ కార్లో కూర్చొని కూడా తినొచ్చు. సజెషన్ ఏంటంటే ఇట్లా కాట్లో కూర్చొని వచ్చి తినండి. ఆ స్పేస్ అండ్ ఆల్సో ఆ ఎయిర్ ఏదైతే ఉందో అది బాగా వస్తుందన్నమాట, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్. చాలా అయితే బాగుంది టేస్ట్. అండ్ ఆల్సో 5 out of 5 ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ ఆఫ్ దీస్ 2 ఏదైతే ఉందో మనం 2 ఆర్డర్ చేసాం అది చికెన్వి. సో ఇది 100% హలాల్. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఒక బిగ్ స్పేస్, ఈ స్పేస్ చూస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట, ఎస్పెషల్లీ ఫర్ ద కాట్ అరేంజ్మెంట్ కానీ మనం చూసుకుంటుంటే. సో రోటీస్ అయితే ఫైనల్లీ ఎలాగో కంప్లీట్ అయిపోయినాయి. బిర్యానీ ఆర్డర్ చేసామన్నాం కదా, సో బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. సో పీసెస్ కూడా చాలా బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి పీసెస్. అండ్ ఆల్సో మసాలాస్ బిర్యానీ ఇప్పుడు మేము మీకు చూపిస్తాము. కంప్లీట్ మసాలా ప్యాక్ బిర్యానీ అనమాట, చాలా అయితే బాగుంది. రైస్ కూడా బాస్మతి రైస్ లాగా ఉంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఆ పీసెస్ కూడా కొంచెం గట్టిగా పెద్దగా ఉన్నాయి అనమాట పీసెస్ మీరు చూసుకుంటే. సో మనకి ఇంకోటి ఏంటంటే ఒకటైతే మామూలుగా మేము ఆర్డర్ చేసుకున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా తినాలి. కానీ మీరైతే ఇంతమంది వస్తే 2 ఆర్డర్ చేసుకోవచ్చు ఈజీగా. సో దమ్ బిర్యానీ కానీ ఫ్రై బిర్యానీ కానీ 2 అడిగారు. సో మనం దమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ దమ్ పీసెస్ అయితే వచ్చినాయి అనమాట. పీసెస్ కూడా చాలామందికి వచ్చినాయి పీసెస్. సో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి కూడా తినాలి. కానీ మేము వచ్చేసింది ఇక్కడ 7:30 8కి ఆ టైంకి వచ్చాం అనమాట, 8:30 అలా మరి అది. సో ఆ పుల్కాస్ కూడా ఫుల్ అయిపోయినాయి మాకు. సో చాలా అయితే బాగుంది, అందరు కంప్లీట్ చేశారు పుల్కాస్ అండ్ ఆల్సో కర్రీస్. సో మనకి ఇప్పుడు బిర్యానీ దగ్గరకు వచ్చామన్నమాట. మీరు వస్తే 2 తీసుకోండి బౌల్స్, చాలా అయితే బాగుంది. ఐ సజెస్ట్ బిర్యానీ అండ్ ఆల్సో మొగలాయి చికెన్ అండ్ పంజాబీ చికెన్ స్టఫ్డ్ విత్ ఎగ్. ఈ 3 అయితే కంపల్సరీ మీరు ట్రై చేయండి. అండ్ మేము చాలా సడన్గా కలిసామన్నమాట. సో సడన్గా ఇక్కడ వచ్చేసాము. అండ్ ఆల్సో ద డిన్నర్ వాజ్ రియలీ అమేజింగ్. డిన్నర్ అయితే చాలా బాగుందన్నమాట. అప్పటికి మేము చాలా దూరం వెళ్ళాలి అనుకోలేదు, బట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసామన్నమాట. పాల్ ఫ్యాక్టరీ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మీకు. సో అది. సో మనం కూడా చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కాబట్టి మొత్తం ఒక అట్మాస్ఫియర్ మొత్తం క్రియేట్ చేస్తాం అనమాట. వీఆర్ జస్ట్ బీటెక్ మెకానికల్ బ్యాచ్.
అండ్ 2019 ఇందాక చెప్పా కదా నేను. అండ్ లెక్చరర్స్ అండ్ ఆల్సో మనకి చాలా ఫ్రెండ్లీగా ఇప్పుడు దాకా ఉన్నారు. అండ్ ఆల్సో పొట్టి శ్రీరాములు కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో దేర్ ఆల్ హ్యాస్ జస్ట్ బీన్ దేర్. అండ్ వీ హ్యావ్ జస్ట్ అమేజింగ్ ఇయర్ ఆఫ్ 4 years బీటెక్ 2015 to 19. చాలా అయితే అమేజింగ్. ఏంటంటే నా కాలేజ్ లైఫ్ మీ అందరికి తెలిసిందే కాబట్టి ఐ వాజ్ ఆల్వేస్ బీన్ ఇన్ డాన్సింగ్, ఆల్వేస్ బీన్ ఇన్ యూట్యూబింగ్. సో రైట్ నో ఈ యూట్యూబే నాకు మళ్ళీ వీళ్ళతో మొత్తం 6 yearsతో కలిసింది కాబట్టి ఎవరు వీడియోలో రాలేదు. సో మేమేమో మొత్తం ప్లాన్ చేసుకొని ఒక ధాబాకి వెళ్ళి సో అలాగే ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాను నేను, మీరు చూస్తూ ఉండండి. అండ్ బిర్యానీ అయితే బాగుంది ఇందాక చెప్పా కదా. అండ్ ఆల్సో లస్సీ వచ్చేసి 80 rupees అలా ఉంది లస్సీ. సో లస్సీ అసలు ఒక ఎస్పీ లస్సీ తీసుకుంటే అలా ఉండేది. ఎస్పీ లస్సీ కూడా చాలా బాగుందనమాట. డ్రై ఫ్రూట్స్ వేసారు దాంట్లో లస్సీలో. అండ్ అందరూ బాగా తినేసారు, తాగేసారు. లాస్ట్లో మనకి ఇక్కడ లస్సీ కూడా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పంజాబీ రెస్టారెంట్ మీరు వస్తే, లేకపోతే ఇక్కడ మనకి ధాబాకి వస్తే లస్సీ తాగలేకపోతే బాగుండదు కాబట్టి మనం లస్సీ అయితే తీసుకున్నాం అనమాట. సో లస్సీ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఆ స్వీట్నెస్ ఏదైతే ఉందో, సోర్నెస్ అండ్ స్వీట్నెస్ రెండు వస్తుంది అనమాట ఇక్కడ. సో మొత్తం డిన్నర్ తినేసిన తర్వాత కంపల్సరీ మీరు లస్సీ తాగండి, కూల్గా ఇంటికి వెళ్ళండి. మేము అక్కడ ఉన్నప్పుడు కూడా క్లైమేట్ కూడా చాలా కూల్గా బాగుంది. వర్షం పడిద్దాం అనుకున్నాం. బయట కూడా స్పేస్ ఉందన్నమాట. మాకు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు. సో మీరు కంపల్సరీ రండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వంతెనకి మొత్తం స్ట్రైట్గా వస్తే మీకు స్టార్ ధాబా అని ఉంటుంది. వాళ్ళ నెంబర్ ఇక్కడే ఉంది. వాళ్ళు కావాలంటే మీకు. సో వీ ఎంజాయ్డ్ ద ఫుడ్ అలాట్. అండ్ ఆల్సో మనకి స్పేస్ ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ ఎయిర్ కూడా బాగా వస్తుంది అనమాట. సో వీఆర్ సైనింగ్ ఆఫ్ రైట్ నౌ. చాలా అయితే బాగా వచ్చింది వీడియో. రీసెంట్లీ పెడతాము. సో వెళ్తున్నాం అనమాట. ఓకే, దాన్ని